హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మనకి చాలా తక్కువ టైం ఉంది ఎంసెట్ కోసం కాబట్టి ఇంకా మీరు ప్రిపేర్ అవ్వలేదు. ఈ షార్ట్ పీరియడ్ లో కూడా మీరు ఏదైనా చేయగలరా లేదా అని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రిపేర్ అయి ఉంటే దెన్ దిస్ ప్లాన్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా మీరు ప్రిపేర్ కాలేదంటే దీనికంటే మంచి ప్లాన్ మీకు వేరేది ఉండదు. ఎందుకంటే we have very less time. ఈ లెస్ టైమ్ లో మనం మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీరు కాన్సెప్ట్స్ తీసుకొని కూర్చున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్ తీసుకుంటేనే మనకి అది మినిమం ఫిజిక్స్ చేయడానికి కాన్సెప్ట్స్ తో పాటు ఎంసీక్యూస్ చేయాలి అంటే అట్లీస్ట్ ఇట్ విల్ బి టేకింగ్ 1.5 month 45 days మీకు కావాలి. బట్ మనకి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం చేయగలిగే బెస్ట్ పని ఏంటో చూద్దాం. If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. ఇక్కడ మనం two things చేద్దాం. ఫస్ట్ వచ్చేసి we have to see this plan is for both AP and TS MSET. ఓకేనా? AP MSET and TS MSET. Now ఫస్ట్ వచ్చేసి now listen carefully, చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ వచ్చేసి మనం ప్రీవియస్ పేపర్స్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ పేపర్స్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క టెస్ట్ సిరీస్ చేయాలి. ఓకే, మన యాప్ లో మనకి రెండు టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఒకటి ఫర్ ఎంపీసీ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఎందుకు సార్ ఇవి ప్రీవియస్ పేపర్స్ ప్లస్ మన టెస్ట్ సిరీస్ మాత్రమే చేయాలి అంటే వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఇప్పుడు కాన్సెప్ట్స్ చేసుకుంటా కూర్చుంటే మీకు చాలా టైం పడుతుంది. అందుకోసమే ద బెస్ట్ థింగ్ ఈజ్ యూ కెన్ సాల్వ్ ప్రీవియస్ పేపర్స్. పాసిబుల్ అయ్యేదే చెప్తున్నాను. ఈ టైంలో మనం ఇది చేయలేము అనేది నేను చెప్పట్లేదు. ఓకే, ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా ఎలా పడితే అలా చేయవద్దు. యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ స్టెప్స్. ప్రీవియస్ పేపర్స్ చేసుకునే ముందు యూ హ్యావ్ టు అరేంజ్ వన్ ప్లెయిన్ నోట్స్. ఓకేనా? లాంగ్ నోట్ బుక్ తీసుకోండి. దాంట్లో మినిమం 30 pages ఉండాలి. ఓకే, మినిమం 30 pages ఫర్ వన్ సబ్జెక్ట్. మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి ఎంపీసీకి టోటల్గా 3 notes తీసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తారు కదా, సపోజ్ ఏదైనా ఒక చాప్టర్ తీసుకుందాం, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ మీరు చదువుతున్నారు అనుకోండి. అక్కడ ఫస్ట్ మీరు ప్రాబ్లం చేసినప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటి? ఓకేనా? సపోజ్ మనకి S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ ½ AT స్క్వేర్ ఈ ఫార్ములా వచ్చింది అనుకోండి. ఇది డిస్ప్లేస్మెంట్కి ఇలా మీరు రాసుకొని టోటల్గా మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఈ ఫార్ములా రిపీట్ అయితే మళ్ళీ అక్కడ రాయవద్దు. ఇలా మీరు ఒక 30 pages లో మీకు టోటల్గా మీ యొక్క ఫార్ములా లిస్ట్ తయారైపోతుంది. ఫైనల్గా మీకు 2 or 3 days ఉన్నప్పుడు మీరు ఈజీగా వీటిని రివైజ్ చేయొచ్చు. ఇలా మీరు చేస్తే మీకు షార్ట్ నోట్స్ కూడా రెడీ అయిపోతుంది. దాంతోపాటు యూ విల్ బి ఫినిషింగ్ యువర్ ప్రీవియస్ పేపర్స్. ఇలా మీరు జస్ట్ ఇలా రాయొద్దు. S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ ½ AT స్క్వేర్ ఇలా రాశారనుకోండి, మళ్ళీ ఫైనల్గా మీకు ఏంటో కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసమే ఇది టోటల్గా దేనికి, దీని యొక్క ఇది టోటల్గా దేనికి ఎప్పుడు యూస్ చేయాలి, ఏ కండిషన్స్లో యూస్ చేయాలి, దీని యొక్క యూనిట్స్ ఏంటి, ఇవన్నీ మీరు ఈ ఒక్క ఫార్ములా రిప్రజెంట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా దీని కింద రాయాలి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఆఫ్ యువర్ సిలబస్. ఓకేనా? కొంచెం ఇక్కడ టైం తీసుకుంటుంది ఎంసీక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు, కానీ దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఎట్ ద ఎండ్. ఓకే, ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయినా సరే యూ కెన్ ఫాలో దిస్. ఓకేనా? షార్ట్ నోట్స్ ఇంకా మీరు ప్రిపేర్ చేయలేదంటే మీరు ఇలా మీరు చేస్తే దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ ఎందుకు సార్, మనం టెస్ట్ సిరీస్ ఎందుకు చేయాలి? యూ హ్యావ్ ప్రిపేర్డ్ ప్రీవియస్ పేపర్స్, నౌ యూ హ్యావ్ సాల్వ్డ్, యూ హ్యావ్ ఫార్ములా లిస్ట్. ఓకే, రివైజ్ దిస్ టోటల్ ఫార్ములా. ఓకే, మనకి ఒక 1 year లాస్ట్ 5 years చేసినప్పుడు ఏదైనా ఫార్ములా కానీ ఏదైనా కానీ మిస్ అవ్వచ్చు. ప్లస్ మనకి అలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నా ఈ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ ఇంకా కొత్తగా ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ ఏంటి, మనం అది అనలైజ్ చేసి మన యొక్క టెస్ట్ సిరీస్ మనకి ఉంటుంది. ఇక్కడ మీరు చేసిన కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనకి కొత్త మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు సాల్వ్ చేస్తారో, ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, యూ హ్యావ్ ఫార్ములా లిస్ట్, నౌ యూ ఆర్ రివైజింగ్ విత్ ప్రాబ్లమ్స్. ప్లస్ టెస్ట్ సిరీస్ యొక్క బెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ దిస్ ఈస్ రెప్లికా ఆఫ్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, ఎగ్జాక్ట్గా మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం పెట్టాలి, అలానే మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంటుంది. దీన్ని మనం మన యొక్క ల్యాప్టాప్ ఆర్ పీసీలో కూడా మీరు యూస్ చేయొచ్చు. ఓకే, ల్యాప్టాప్ ఆర్ పీసీలో కూడా మీరు దీన్ని అటెండ్ చేయొచ్చు. దట్ యూ విల్ బి గెటింగ్ ఫెమిలియర్ విత్ యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ల్యాప్టాప్ ఆర్ పీసీలో చేసినప్పుడు మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్లో చేస్తున్నారంటే మీకు అలవాటు అయిపోతుంది ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడానికి. దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. మీరు అక్కడ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే,
సో ద బెస్ట్ థింగ్ ఈస్ ప్రీవియస్ పేపర్స్ అది రివైజ్ చేసే విధానం ఏంటి, ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్, దాని తర్వాత సొల్యూషన్ చూడండి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములా యొక్క లిస్ట్ తీసుకోండి. ఓకే, సో ఆ ఇంపార్టెంట్ ఫార్ములా యొక్క లిస్ట్ తీసుకోండి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మీరు అది అనలైజ్ చేయండి, దాని తర్వాత ఫాలో అవర్ టెస్ట్ సిరీస్. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంకా మీరు ఎంసెట్కి ప్రిపరేషన్కి స్టార్ట్ చేయలేదంటే కూడా మీరు ఇప్పుడు కూడా స్టార్ట్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఓకే, so thank you everyone for watching the video. Please I request you to share this video with your friends.